మూసీ ప్రక్షాళనపై అసెంబ్లీలో చర్చ జరిగింది. మూసీని ప్రక్షాళన చేసి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. మూసీ ప్రక్షాళనకు ఎంత ఖర్చు చేస్తున్నారని హరీష్ రావు ప్రశ్నించారు. ఇక మూసీ ఎమ్మెల్యేలు తమ గలం విప్పారు. వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండల్లో మొదలయ్యి నల్గొండ జిల్లా వాడపల్లి దగ్గర కృష్ణానదిలో కలుస్తుంది. దాదాపుగా అనంతగిరి కొండల నుంచి వాడపల్లి వరకు 240 కిలోమీటర్లు మూసీ నది ప్రవహిస్తుంది. ఈ మూసీ నది మూసీ ఒకటే లేదు అధ్యక్ష, ఇందులో ఈసా नदी కూడా ఉంది. मेरे ख्याल से अकबरुद्दीन साहब को पता है, उस्मान सागर से नीचे भापू घाट तक मूसी नदी आएंगे. हिमायत सागर के ऊपर ईसा नदी है, वो नदी आके भापू घाट में, ये दो नदियों का संगम, इसीलिए बापू घाट वहां बनाए. అసలు ఈ మూసీ మోడర్నైజేషన్ ప్రాజెక్టుకు ఎంత ఖర్చు అవుతుంది? ఒకసారి ముఖ్యమంత్రి గారు 1,00,000 కోట్లు ఖర్చు పెడుతున్నామన్నారు, ఒకసారి 1,50,000 కోట్లు ఖర్చు పెడతామని డిఫరెంట్ టైమ్స్లో డిఫరెంట్ స్టేట్మెంట్స్ వచ్చాయి. అసలు ఈ మూసీ ప్రాజెక్టు సుందరీకరణ మీద రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టాలనుకుంటుంది? ఎందుకంటే ఒకవైపు పిల్లల స్కాలర్షిప్లు ఇవ్వమంటే డబ్బులు లేవు, కోసుక తింటారా అంటున్నారు, లేదా రిటైర్డ్ ఎంప్లాయీస్కు డబ్బులు ఇవ్వండి అంటే డబ్బులు లేవంటున్నారు. మూసీ సుందరీకరణ మీద 1,00,000 కోట్ల 1,50,000 కోట్ల ఎంత ఖర్చు పెడతామనుకుంటుంది ప్రభుత్వం? సూటిగా సమాధానం చెప్పండి. 2, ఇప్పటి వరకు మూసీ సుందరీకరణలో ఎన్ని నివాసాలు కూల్చివేశారు? ఆ కూల్చివేసిన నివాసాలకు 2013 భూసేకరణ చట్టం కింద పాత ఇండ్లకు కంపెన్సేషన్ ఇచ్చారా? వేజ్ లాస్ ఇచ్చారా? లేదా సింపుల్గా కేసీఆర్ గారు కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో అసైన్మెంట్ చేసి పంపారా? 2013 భూసేకరణ చట్టం ప్రకారంగా 14.5 లక్షల రూపాయల డబ్బు ఇవ్వాలి వాళ్లకు. మూసీ నది తీర అభివృద్ధి ప్రాజెక్టు కోసం సమగ్ర బృహత్ ప్రణాళికను రూపొందించడానికి మెసర్స్ మీన్హార్ట్ సింగపూర్ ప్రైవేట్ లిమిటెడ్ వారు లీడ్ మెంబర్గా, మెసర్స్ కుష్మన్ అండ్ వేక్ ఫీల్డ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, మెసర్స్ RIOS డిజైన్ స్టూడియో ప్రైవేట్ లిమిటెడ్ తో కూడిన కన్సార్షియం ని MRDCL నియుక్తం చేసింది. ఉస్మాన్ సాగర్ నుండి గౌరెల్లి వరకు, హిమాయత్ సాగర్ నుండి బాపుఘాట్ వరకు కన్సార్షియం అధ్యయనం గాని ప్రణాళిక విశ్లేషణ డిజైన్ తయారు చేసి 18 నెలల లోపు ఈ క్రింది డిపిఆర్లను సమర్పిస్తుంది అధ్యక్ష. బ్లూ మాస్టర్ ప్లాన్, గ్రీన్ మాస్టర్ ప్లాన్, ల్యాండ్ యూజ్ మాస్టర్ ప్లాన్, మార్క్ క్యూ ప్రాజెక్ట్స్. మూసీ రివర్ మీద చాలా ప్రణాళికలు చేసినాము అనేటువంటి మాట ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఉంది అధ్యక్ష. కానీ గడిచిన 10 సంవత్సరాలు ఏ ఒక్క రోజు కూడా మూసీ మీద డబ్బులు కొన్ని ఖర్చు పెట్టినారు తప్ప అవి నీళ్లలో వేసినటువంటి మూటలే అధ్యక్ష. 10 సంవత్సరాలు 7 లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో అప్పులు చేసినారు. అప్పులు చేసినప్పుడు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు సంబంధించి ఈ రాష్ట్రంలో 4 కోట్ల జనాభాలో 2 కోట్ల మంది రంగారెడ్డి, హైదరాబాద్ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి అధ్యక్ష, ఏ ఒక్క రోజైనా ఈ మూసీ రివర్ మీద, మూసీ ప్రక్షాళన మీద ఆలోచన చేసి అందరినీ పిలిచి ఎందుకు గతంలో డిస్కషన్ చేయలేదు? Sir, first and foremost, the most important question I would like to ask through you to Honorable Minister, who is also Minister for Legislative Affairs, is that what is the relationship between Moosi and Miralam? Is Miralam part of Moosi or Miralam is separate? As per my knowledge, sir, Miralam has nothing to do with Moosi, sir. I don't know how did
office of a secretary have accepted such a question where they are talking about two subjects. One is Musi, one is Mirala. Sir, whenever any issue is raised in 0 hour also, we are supposed to raise an issue pertaining to a single issue. 2 issues, 3 issues cannot be clubbed in that. ఈ మూసీ ప్రక్షాళన జరగాలని 2004లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దీనికి ఒక ప్రణాళిక సిద్ధం చేసినటువంటి ఘనత అప్పుడున్నటువంటి వీసీఎండి హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ జైస్ రంజన్ గారికి దక్కుతుంది అధ్యక్ష. దాన్ని మళ్ళీ కోల్డ్ స్టోరేజ్లో వేసిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఆలోచించి మూసీ ప్రక్షాళన జరగాలి, ఇది ఒక హైదరాబాద్ నగర నడిబొడ్డులో ఉన్నటువంటి ఒక లేక్ని ఇది ఏదో కంటామినేటెడ్ వాటర్ పోతుంది, కంటామినేటెడ్ వాటర్ ద్వారా ప్రజలకు మురికి ఇప్పుడే నల్గొండ వాసులు మా ఉన్నటువంటి ఇరిగేషన్ కానీ మా రైతులు పండిస్తున్నటువంటి పంట అమ్ముకోలేని దయనీయ పరిస్థితిలో ఉన్నామని చెప్పేటువంటి పరిస్థితి వచ్చింది అంటే దీన్ని కోల్డ్ స్టోరేజ్లో వేయడం వల్లనే వచ్చిందని చెప్పడానికి నేను కూడా సంకోచించడం లేదు.